నమస్కారం. మీరు చూస్తుంది పూజ టీవీ. నేను లలిత సహస్ర. ఈ ఇయర్ ముఖ్యంగా గత 4-5 నెలలుగా చూస్తుంటే ఘోరాతి ఘోరమైన సంఘటనలు. ప్రకృతి వినర్థాలు, ప్రకృతి సృష్టించిన అనర్థాలు ఒక ఎత్తు అయితే, మనిషే సృష్టించుకున్నటువంటి ఘోరాలు మరీ ఎక్కువైపోయి, అందులోనూ ముఖ్యంగా ఎస్పెషల్లీ లేడీస్ చేస్తున్నటువంటి ఘోరాలు అయితే ఒకటి కాదు, రెండు కాదు, కనీసం రోజుకు 2 వస్తున్నాయి. అలా ఒక 6 months నుంచి కౌంట్ చేసుకున్నా కానీ నెంబర్ ఆఫ్ క్రైమ్ రేట్స్ అయితే చాలా విపరీతంగా పెరిగాయి. అయితే వీటికి కారణం కొన్ని గ్రహాల గానా, లేకపోతే దుష్ట శక్తుల, లేకపోతే ఈ బ్లడ్ మూన్ అన్నారు, లాస్ట్ టైం చంద్రగ్రహణం అన్నారు, సూర్యగ్రహణం అంటున్నారు. మరి వీటి ప్రభావం వల్ల ఈ ఉమెన్స్లో ఎక్కువగా క్రైమ్ రేట్ పెరగడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? అసలు ఏంటి, గ్రహాల కూటమి అటు ఇటు అయినా కానీ మనుషులు ఇంత మార్పు వస్తుందా? ఇలాంటి సందేహాలన్నీ కూడా ఈరోజు నివృత్తి చేద్దాం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సాధువు శివరుద్ర స్వామి గారు. ఆయన అడిగే విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, తెలుగు 2 రాష్ట్రాల్లో అనే కాకుండా యావత్ ఇండియాలో మొత్తం హనీమూన్ మర్డర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలు పెడితే వరుసగా ఒక 20-30 క్రైమ్, అది కూడా ఉమెన్ వాళ్ళ భర్తలను చంపేయడం, ప్రియులను చంపేయడం, లేకపోతే కొడుకులను చంపేయడం, లేదా కూతుర్ని చంపేయడం, ఎవరిని పడితే వాళ్ళని చంపేయడమే ఉమెన్ ఎక్కువగా క్రైమ్ రేట్స్ చేస్తుంది. అంటే గతంతో పోల్చుకుంటే మెన్ కన్నా ఉమెన్ ఎక్కువ చేయడానికి, మహిళల్లో ఇంత అమానుషత్వం పెరగడానికి కారణాలు వాళ్ళ యొక్క మనస్తత్వమా, లేకపోతే గ్రహాల కూటమి కూడా ఏదైనా తోడవుతుందంటారా? మంచి ప్రశ్న. గ్రహాల కూటమి అనేది జరుగుతున్న దాంట్లో ఏమవుతుందంటే అమ్మా, అమావాస్య కానీ పౌర్ణమి కానీ ఒక గ్రహణం మన హక్కు కాదు తల్లి. అది సూర్యుడు చంద్రుడు కూడా మన హక్కు కాదు. హక్కు ఏంది తెలుసా? వాటి నుంచి ఫలితాలు మాత్రమే ఆశించడం. సూర్యరశ్మితో నీకు స్కిన్ డిజీజ్ సంబంధించిందో వెలుగు, బోన్ మ్యారోస్ ఇవి వస్తాయి. చంద్రుడి నుంచి చల్లదనము, సాయంత్రం వేళలో ఒకప్పుడు అన్నీ తాటి మట్టలతోనే ఇల్లు ఉండడం చేత చక్కగా వెలుగు, అందరం ప్రశాంతంగా ఉండేవారు. ఇంతే కదా. ఇది కాకుండా పురన్మాసి అమావాస్యకి విలువలు, గ్రహణాలకు ఎందుకు విలువలు అనేది మనం ఎక్కువ శాతంగా ఆలోచిస్తాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటమ్మా, దీనికి గ్రహాలతోని కానీ జాతకాలతోని కానీ భారతదేశంలో ముఖ్యంగా కొన్ని మన తెలుగు రాష్ట్రాలే అనుకుందాం, భారతదేశం అంతెందుకు ఎక్కడెక్కడో మన దగ్గర లేకున్నా, మన దగ్గరనే స్త్రీ పైశాచికత్వంగా పురుషుడిని ఏం చేస్తుంది, చంపుతోంది. బిర్యానీలు ఏమో పెట్టిందంట అని ఒకళ్ళు, ఇంకోళ్ళు ఇంకేదో అని ఇంకా పెడుతున్న దాంట్లలో బాగా గమనించాలమ్మా, గ్రహాలని తప్పుపట్టకూడదు. అవునా? ముమ్మాటికి ఎవరైనా చెప్పుతే నా పేరు శివరుద్ర సాధువు, నాతో కూర్చోబెట్టు, నేను ప్రశాంతంగా మాట్లాడతా. ఎందుకు గురువు గారు 100 మంది చెప్పారని మీరంటే, ఆ 100 మంది తప్పు చెప్పారని చెప్తాను నేను. ఎందుకంటే అమ్మా, ఒక స్త్రీ నన్ను సుఖపెడతలేడనో, నన్ను బాగా చూసుకుంటలేడు అని భర్తని చంపిన రికార్డు లేదు మన దగ్గర. ఏం రికార్డు ఉందంటే, 3rd person ఎంట్రీ అయిన రికార్డు ఉంది కదా. అక్కడికి గ్రహాల దాకా పోవడం ఎందుకు కదా. అంటే మీరన్న ప్రశ్న ఏంటంటే, గ్రహాల దోషం మీద వస్తున్న దానికి ఇంకేదో జరుగుతుందంటమ్మా. మనిషిని చంపాడు గ్రహాల మీద వస్తే, మనుషులని చంపుతారు. బాగా గమనించాల్సిన ప్రశ్న. ఇప్పుడు నేనున్నా తల్లి, ఒక వ్యక్తి నాకు చెడుగా నచ్చాడు, నేను వాడినే ఎందుకు చంపుతున్నా? మరి నాకు దోషం ఉంటే మొత్తం నా బుర్రంతా పిచ్చికి ఎక్కి పీక్ స్టేజ్లో ఉండి అందరిని వేసుకుంటూ పోవాలిగా. ఒక్కళ్ళనే వేస్తున్నా అంటే దట్ ఈస్ ఎ ప్రీ ప్లాన్డ్ మెచ్యూర్డ్ డిస్కషన్. అంటే ఒక వ్యక్తి నుంచి నీకు కొన్ని ఆలోచనలో, ఫైనాన్సో, ఎమోషన్సో, లేకపోతే నీ ఫీలింగ్సో సరితూగుతలేవు, సాటిస్ఫాక్టరీగా లేవు అన్నప్పుడు సంబడి, వేరే వ్యక్తి ఈయన అడ్డు ఉంటే తీసేస్తాను, లేకపోతే ఈవిడ అడ్డు ఉంటే పోతాను అన్న ఆ ప్రేరేపతని వీళ్ళు ప్రేరేపించుకొని కనబడినదే దాష్టికత్వం. ఇదే జరిగింది ఇక్కడ. అంతేగాని గ్రహాలు వచ్చేసి తింపేసేసేస్తే ఈవిడ మైండ్ బుర్రను లేచిపోలేదు, అది అబద్ధం, ముమ్మాటికి అబద్ధం. ఎందుకంటే అమ్మ, ఏ గ్రహణం కూడా మంచి కోరుతుంది. సూర్యుడు చంద్రుడు వచ్చినప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినట్టమ్మా, వాళ్ళ నుంచి మనం ఏ రోజున వెళ్ళి మనం తీసుకొని మనం తీయగలిగినామా? అవి అక్కడే ఉన్నాయి. వాటి నుంచి భూమి మీద వెలుతురుకి, భూమి మీద కొన్ని రక్షకులకి కాబట్టి మనం స్వీకరిస్తున్నాం. అంటే నువ్వు బై డిఫాల్ట్ వాటిని పూజించకపోయినా, వాటిని చూసినా చూడకపోయినా వాటి పని అవి చేస్తున్నాయి. ఈ గ్రహాల వల్ల ఎవరికి ఎఫెక్ట్ అవుతుందంటే అమ్మా, కొన్ని అల్పజీవులకి, అల్ప ఆయుష్కి, అల్పంగా జాతక బలాలు కొందరికి వీక్నెస్ ఉన్న వాళ్ళకి. దాన్ని వేరు. మళ్ళీ అంతరార్థం, సైన్స్ ఈజ్ ఆల్సో ఫైటింగ్. ఏమని? ఇది అబద్ధం, గ్రహాల వల్ల ఒక వ్యక్తికి ఇబ్బంది కాదని కూడా గొడవ పడుతూ ఉంది.
ఐ అప్రిషియేట్ సైన్స్ కూడా, ఎందుకంటే అలా ప్రయత్నం చేసి దేవుడిని గెలవాలని ప్రయత్నం చేస్తుంది. ఇంతవరకు గెలవలేదు సైన్స్. గెలవాలన్న ప్రయత్నంలో కొన్ని రుజువులు వచ్చాయి, ఆర్టికల్స్ వస్తాయి, జర్నలిజం చేసి ఎన్నెన్నో ఇచ్చారు, ఏమంటారు జర్నల్స్ రాశారు, అన్ని రికార్డెడ్గా ఇచ్చారు కొన్ని. బట్ ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్. దేవుడు లేడు, దేవుడు గొప్ప కాదని ఎక్కడ ప్రూవ్ కాలేదు, అది కాదు కూడా. కాకపోతే ప్రయత్నం బలంగా చేస్తున్నారు, నేను దానికి సహకరిస్తాను. ఒక సాధువులుగా నేనేం చెప్పాను, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇలా చెప్పొచ్చు, అమ్మ ఫలానా షష్టగ్రహ కూటమి, ఫలానా అష్టగ్రహ కూటమి, ఫలానా సప్తగ్రహ కూటమి, నవగ్రహ కూటమి అయినప్పుడు ఫలానా స్త్రీ ఫలానా పురుషుడు ఈ విధంగా అవుతాడని నేను చెప్పగలుగుతాను. అలా చెప్పడం వల్ల నేను నా ధర్మాన్ని అవమానపరిచిన వాడిని అవుతాను. ఎందుకు యూరోప్లో, అమెరికాలో, బ్రిటన్లో మరి చావట్లేరు, ఇక్కడ ఎందుకు చేస్తున్నారు కదా? వాళ్ళకు కూడా ఇప్పుడు సూర్యుడు చంద్రుడు అన్న ఎగ్జాంపుల్ అందుకే చెప్పా, ఆయనకు కూడా ఉంది కదా అక్కడ వెలుగు, అక్కడ ఉంది వెలుగు, ఇక్కడ ఉంది కదా. దెన్ వై ఇట్ ఈస్ హ్యాపెన్స్ ఇన్ హియర్ ఓన్లీ అని అంటే, అమ్మ దట్ ఈస్ నీ మైండ్ సెట్. అది మన దగ్గర దేవుడు గొప్ప స్థాయిలో ఉన్నాడు. దేవుడిని కింది స్థాయికి తెచ్చింది కూడా మన మహానుభావులే అంతే. కాబట్టి వాళ్ళందరి మైండ్లో పోయేడు కూడా పెట్టుకోవాల్సింది కూడా ఏంటంటే, అమ్మ చంపుతున్నారు, లేకపోతే పురుషుడు స్త్రీని పురుషుడు చంపుతున్నారు అనేది వాళ్ళ వ్యక్తిగతమైన మానసిక పరిస్థితులు అవి. కానీ దేవుడిని ముడిపెట్టకూడదు. దేవుడు ఎప్పుడు కూడా అమ్మ అడుక్కునేవాడికి కూడా భిక్షం వేసేవాడిని పెట్టి అడుక్కోపిస్తాడు. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా తల్లి భిక్షం అడిగితే నాకు భిక్షమే ఇస్తలేరు అయ్యా ఎవరన్నా చేశారా? ఎవరన్నా అడగండి, నాయన నీకు భిక్ష వేస్తుర్రా అందరంటే వేస్తారు 10, 20 అంటారు, అంతేగాని ఎవడు వేసలేడు అయ్యా 3 ఏళ్ళు లేదని అంటాడా? అనడు. పరమాత్ముడు నీకు భిక్షం వేయడానికి కూడా ఒకటి పుట్టించే ఉంచాడు. అంటే ఇదంతా ఆయన లీలనేగా తల్లి. పాప ప్రాయశ్చిత్తం అమ్మ. భిక్షం అడుక్కుంటున్నాడు అని అంటే పాప ప్రాయశ్చిత్తం అది. ఈరోజు నువ్వు భిక్షం వేస్తున్నావు అంటే నీ ద్వారా ఆయనకు పుణ్యం వస్తుందని. ఎలా ఉన్నదంటే దేవుడిని మనము మీరన్న ఈ ప్రశ్న అమ్మ ఇమ్మెచ్యూర్గా మాట్లాడుకుంటే ఏమవుతుందంటే, స్త్రీ శరీరం కోల్పోతుంది అక్కడ, పురుషుడు శరీరాన్ని కోల్పోతుంది అక్కడ. వీళ్ళిద్దరికి హక్కు ఉంది, ఒక భర్తను చంపే హక్కు ఒక భార్యకు ఉంది, భార్యను చంపే హక్కు భర్తకు ఉంది కదా. చంపుకో, నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో. అభంశుభం తెలియని ఆ పిల్లలని చంపే హక్కు ఎవరికి ఉందమ్మా? 5 ఏళ్ళ 6 ఏళ్ళకి అమ్మ ఏది నాన్న ఏదని ఎదురు చూస్తే, ఆ పిల్లలను చూస్తే మనకి సిగ్గు అనిపించదా జీవితం మీద? తల్లిదండ్రుల కోసం పిల్లలని నాశనం చేస్తున్నామా? తల్లిదండ్రులు గొడవ పడుతుంటామా, పిల్లలకి అర్థం కాక పరిగెత్తుతుంటారు, ఏడుస్తుంటారు, భయం భయం భయం. ఇప్పుడు ఏదైనా ఎవరైనా గొడవకు వచ్చినప్పుడు పిల్లలందరూ బాధపడుతుంటే ఆ పిల్లల ముఖం చూసి నీకు కనికరం లేదా? అదమ్మా దాష్టికం. అదంతా నీ యొక్క ఖండకావరంతో, నీ యొక్క ఏమంటారు నీ మైండ్లెస్ పనిషిప్ వల్ల పిల్లలు భవిష్యత్తు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయమ్మా. కాబట్టి గ్రహాలు గొప్పయమ్మా. ఎప్పుడైనా గ్రహాల గురించి నువ్వు సమాజం గురించి అడిగినా కాబట్టి అక్కడికి వదిలేను, కానీ గ్రహాల గురించి చెప్పుకుంటూ పోతే నాకు 9 days పడుతుంది. 9 గ్రహాలు కదా. కాబట్టి ఏంటంటే సమాజానికి గ్రహాలకి సంబంధం ఉండదు. ఆ మహానుభావులందరికీ నమస్కారం చెప్పి ఏం చెప్పాలంటే, సమాజం భయం వైపు తీసుకెళ్ళకూడదు. వ్యాధి పుట్టక ముందుకే మన దగ్గర మందు పుట్టింది అంటే అర్థమైందా తల్లి? వ్యాధి పుట్టక ముందుకే మందు కనిపెట్టిన వాడు మన ధన్వంతరి. అర్థమైందా? అమృత కలశంలో వచ్చింది మొదట ధన్వంతరియే, గోమాతనే. అశ్వం వచ్చింది, ఐరావతం వచ్చింది, తాబేలు వచ్చింది. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారంటే సృష్టి ప్రారంభం నుంచి ఉన్నాయి అవన్నిటిని. మనిషి క్షణిక నిర్ణయాలు ఇవి. కామం అనేది నేను అనుకోనది, క్రోధం అది. కామం ఎలా చేయాలో తెలుసా అనేది విషయము, క్రోధం ఎలా చేయాలి, మద్యం ఎలా చేయాలని చెప్పాల్సిన అవసరం లేదు. మానవుల యొక్క అది ఆటోమేటిక్గా కామం గురించి ఒకప్పుడు చెప్పేవాళ్ళు, ఇప్పుడు చెప్తలేరు కదా. జస్ట్ ఇలా మొబైల్ తీసేసి కొట్టుతున్నారు, వచ్చేసేస్తున్నాయిగా. కాబట్టి మనిషి ప్రేరేపణ అది. దట్ ఈస్ ఏదంటే మీద అంటే నేత్రానందం. అది నేత్రానందంతో జరుగుతున్నాయి. వెరీ సింపుల్. తిననీకే గతి లేని వాడు మంచి వెల్ మెచ్యూర్డ్ ఉన్న ఒక డాక్టర్ని రేప్ చేశాడు ఆ రోజు, దిశ అన్న కేసులో. యు నో హౌ? దట్ ఈస్ విత్ ఓన్లీ నెట్వర్క్. ఊహించగలుగుతాడు, ఆవిడ ఎలా ఉంటే ఈవిడ ఎలా ఉంటుందని ఊహించగలుగుతాడు. కాబట్టి మనిషి పైశాచికత్వాన్ని దేవుడితో మండించొద్దు. అలాంటి ఆడపిల్లలు మంచి ఆడపిల్లల జీవితాలు కోల్పోయారమ్మా. కాబట్టి ఏంటంటే మన శాస్త్రం చాలా గొప్పది. మానవ శాస్త్రం తెలియంది, మానవ ధర్మం తెలియంది, నీకు దైవ ధర్మం తెలుస్తుందా అమ్మా? మానవ ధర్మమే తెలియని నీకు ఇక దైవ ధర్మం గురించి గ్రహాలు అంటున్నాం మనం. నిజంగా ఆ గ్రహాలు ఉంటే నవ్వుకుంటాయేమో, ఓయమ్మ మమ్మల్ని చెడు పెడుతున్నారు కదరా మీరందరూ అని. తప్పు అమ్మ. ఆ చెల్లెలందరికీ కానీ ఆడపిల్లలందరికీ, ముఖ్యంగా యువకులకి పురుషులకు కూడా మనోవేదనతో ఉన్న అందరికి చెప్పేది ఏంటంటే, దైవం బలమైన వాడు. నువ్వు ఏ దైవాన్నైనా నమ్ముకో అమ్మా, మనస్సాక్షి ఆశిస్తారు వాళ్ళు. సింపుల్. నువ్వు పెట్టింది తిన్నాడా అమ్మ ఇంతవరకు? ఏ దేవుడన్నా నీ ఇష్టమైన దేవుడన్నా తినలేడా? పోనీ కలకత్తా కాళీ నరసింహస్వామి అన్న తిన్నాడా? నాకు కూడా తినలేరు ఎవరు. దేవుడు తినడు.
మనస్సాక్షిని మాత్రం ఆస్వాదిస్తాడు. అసలు. కాబట్టి ఆయన అడిగేదే అది, ఇష్టంగా పెట్టు, ఇష్టంగా పెట్టు, ఇష్టంగా పెట్టు అంటాడు. నువ్వేం చేస్తావు? కుంభాలు కుంభాలు పెడతావాడు. తండ్రి ఆశించేది మనస్సాక్షి. అవును. నువ్వైనా అంతే ఆశిస్తావు కదా తల్లి. కంచంలో ఇప్పుడు నువ్వు అమ్మ రామ్మ అన్నం తిను అని అన్నా అనుకో, అమ్మ భోజనం పెడితే మంచిగా తింటావు. అన్నం తీసుకొచ్చి ఇట్లా పట్టని ఇట్లా ముంగడ పడేసి మెక్కు అన్నా అనుకో, తింటావా? నీ కూడెవడు తింటాడరా అని చెప్పేసి నేను పోయి పస్తులుండి సస్తానన్నా అని చస్తావు. అంటే మర్యాద ఆశిస్తావు కదా. భగవంతుడు ఆశించేది మర్యాదనే. అది ముఖ్యం. ధర్మాన్ని కాపాడాల్సిన ప్రతి బాధ్యత ప్రతి సాధువుది. అక్కడక్కడ కొంతమంది మీరు అన్నట్టుగా ఉన్నా వాళ్ళందరూ త్వరలో మారతారు. ధర్మాన్ని కాపాడుకుందాం. గ్రహాలను కాదు కాపాడాల్సింది, అవి వాటి ధర్మంలోనే ఉన్నాయి. ఓకే గురుగారు. నమః శివాయ. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.